హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎల్ఐసి ఎండోమెంట్ పాలసీ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది న్యూ ఎండోమెంట్ పాలసీ. అయితే అసలు మనము ఇన్సూరెన్స్ అన్నది ఎందుకు తీసుకోవాలి అన్నదైతే ఒక్కసారి తెలుసుకుందాము. ఎవరైతే ఇంట్లో సంపాదించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే కుటుంబ సభ్యులకి ఏ విధమైన ఇది ఉండదు కాబట్టి అప్పుడు మనకి ఆసరా అవ్వడం కోసం ఈ ఇన్సూరెన్స్లు అన్నవి మనం తీసుకుంటాం. దానికోసమే కాకుండా మనకి 50+ వచ్చిన తర్వాత పిల్లల పెద్ద చదువుల కోసమే కానీ, లేదంటే కనుక పిల్లల పెళ్ళిళ్ళ కోసమే కానీ, అట్లాగా మనకి ఆర్థిక అవసరాలు అన్నవి ఆ టైంకి వచ్చేసరికి పెరుగుతాయి. ఆ ఆర్థిక అవసరాలకి మనం సమాధానం చెప్పాలి అంటే కనుక మనకి ఇప్పుడు మనం 30+లో తీసుకునే ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి సమాధానం చెప్పగలుగుతాయి. అందుకనే మనం 30+లోని ఇలాగ ఇన్సూరెన్స్లు తీసుకోవడం వల్ల మనకి అవి హెల్ప్ అవుతాయి రెండు విధాలుగా కూడా. ఇప్పుడు మనము న్యూ ఎండోమెంట్ పాలసీ గురించి అయితే తెలుసుకుందాము. అది ఏ వయసు వాళ్ళు చేసుకోవచ్చు, ఈ పాలసీ ఏ వయసు వారు తీసుకోవచ్చు అని కనుక మనం చూసుకుంటే 8 సంవత్సరాలు పూర్తయిన పిల్లల కానించి 55 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, 8 to 55 సంవత్సరాల వయసులోపు వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఈ పాలసీ టర్మ్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మనము 12 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు మనం ఈ పాలసీ గడువు అనేది తీసుకోవచ్చు. 12 సంవత్సరాలకు తీసుకోవచ్చు, లేదంటే 15 సంవత్సరాలకు పాలసీ తీసుకోవచ్చు, లేదంటే 20 సంవత్సరాలకు తీసుకోవచ్చు. అలాగా మన తీసుకునే వయసుని బట్టి మనం అయితే నిర్ణయించుకోవాలి. ప్రీమియం పేమెంట్ మెథడ్ ఈ పాలసీలో వచ్చేసి ప్రీమియం అనేది మనం నెలవారీ చెల్లించుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు, లేదంటే కనుక 6 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు, సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. ఏ ఇన్సూరెన్స్ పాలసీలో అయినా సరే మనం సంవత్సరానికి ఒకేసారి చెల్లిస్తే కనుక మనకి కొంత 1% అట్లాగా మనం కట్టే ప్రీమియం అనేది తగ్గుతుంది. కొద్దిగా నెలవారీ చెల్లిస్తే కొంచెం ఎక్కువైతే ఉంటుంది. అలాగే సమ్ ఎష్యూర్డ్ అమౌంట్ మనము మినిమము ₹1,00,000 కాంచి మ్యాక్సిమం అయితే నో లిమిట్, ఎంతవరకు అయినా ఎన్ని లక్షలకైనా సరే మనము పాలసీ అయితే తీసుకోవచ్చు. దీంట్లో ఈ పాలసీలో మనకి లోన్ అన్నది ఇస్తారు. అది ఎన్ని సంవత్సరాలు పూర్తయితే మనం కట్టడం మొదలుపెట్టిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే లోన్ అన్నది వస్తుంది. మనము ఈ పాలసీ అవసరం లేదు అనుకుంటే కనుక 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ పాలసీని మనం సరెండర్ అయితే చేయొచ్చు. మనము ఎగ్జాంపుల్కి అయితే చూద్దాము. ఇప్పుడు వివరంగా అయితే అర్థమవుతుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇప్పుడైతే ఎగ్జాంపుల్కి చూద్దాము. ఒక 30 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వ్యక్తి ఈ ఎండోమెంట్ పాలసీ కనుక తీసుకున్నట్లయితే కనుక ఆ టర్మ్ వచ్చేసి 20 సంవత్సరాలకి కనుక పెట్టుకున్నట్లయితే కనుక అతనికి 55 సంవత్సరాల తర్వాత ఈ మెచ్యూర్డ్ పీరియడ్ అనేది అవుతుంది. అప్పుడు ఆ అమౌంట్ అనేది అతను రిసీవ్ చేసుకుంటాడు. పాలసీ వచ్చేసి ₹10,00,000 పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అతనికి సంవత్సరానికి వచ్చేసరికి ₹38,800 ఈ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదే కనుక అతను నెలవారీ చెల్లిస్తే కనుక ₹3,310 అయితే చెల్లించవలసి ఉంటుంది. అతను 55వ సంవత్సరం ఎంత అమౌంట్ అన్నది తీసుకుంటాడు అన్నదైతే చూద్దాం. మొత్తం పాలసీ అమౌంట్ వచ్చేసి 10 లక్షలు. ఆ 10 లక్షలకి బోనస్ ₹11,25,000 బోనస్. దానికి ఎడిషనల్ బోనస్ కూడా ₹4,50,000 ఎడిషనల్ బోనస్. మొత్తం కలిపి ₹25,00,000 అయితే తీసుకుంటాడు. ఈ అమౌంట్ ఏదైతే అతను తీసుకున్నాడో ఆ అమౌంట్ వచ్చేసి అతనికి ఆ అమౌంట్కి ఏ విధమైన ట్యాక్స్ అన్నవి పడదు. అయితే ఒకవేళ ఏదైనా మధ్యలో రిస్క్ కనుక జరిగితే అప్పుడు రిస్క్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందో చూద్దాము. 1 సంవత్సరం తర్వాత రిస్క్ కనుక జరిగినట్టయితే కనుక అది సహజ మరణం అయితే కనుక ₹10,50,000 అయితే అతనికి వస్తుంది. అదే కనుక యాక్సిడెంటల్ డెత్ అయితే కనుక ₹10,00,000 ప్లస్ ఇంకొక ₹10,50,000 మొత్తం ₹20,50,000 అయితే అతనికి వస్తుంది. అదే కనుక రిస్క్ అన్నది 10 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ పాలసీ తీసుకున్న 10 సంవత్సరాల తర్వాత జరిగినట్లయితే కనుక అది న్యాచురల్ డెత్ అయితే కనుక ₹14,95,000 అయితే వస్తుంది. అదే కనుక యాక్సిడెంటల్ డెత్ అయితే కనుక ₹24,95,000 అయితే వస్తుంది. ఇదండి న్యూ ఎండోమెంట్ పాలసీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.